హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. చూడండి, కొన్ని కీ పాయింట్స్ మనం చూద్దాం ఇక్కడ. పబ్లిక్ ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉండేది. యూనియన్ లిస్ట్ అంటే ఏంటి అడుగుతాడు, స్టేట్ లిస్ట్ అంటే ఏంటి అడుగుతాడు, కాన్కరెంట్ లిస్ట్ అంటే ఏంటి అడుగుతాడు. ఓకేనా. యూనియన్ లిస్ట్ అంటే ఇది కేవలం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. ఓకే, దీంట్లో యూనియన్ లిస్ట్లో కేవలం సెంట్రల్ గవర్నమెంట్ వారు మాత్రమే లాస్ అనేవి చేయగలుగుతారు. అలాగే స్టేట్ అంటే మనకు తెలుసు కదా, ఎవరి స్టేట్లో వాళ్ళు. కాన్కరెంట్ అంటే బోత్ సెంట్రల్లో అండ్ స్టేట్, ఇద్దరు కలిసి దీంట్లో లాస్ చేయొచ్చు కాన్కరెంట్ లిస్ట్లో. అంటే దాంట్లో స్టేట్ వాళ్ళు ఇంక్లూడ్ అవ్వచ్చు, అలాగే సెంట్రల్ వాళ్ళు కూడా ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడు యూనియన్ లిస్ట్ అంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పాం. ఇప్పుడు ఏమేమి వస్తాయి యూనియన్ లిస్ట్ కిందకి? డిఫెన్స్ వస్తుంది, బ్యాంకింగ్ వస్తుంది, కమ్యూనికేటింగ్ వస్తుంది, తర్వాత ఫారెన్ అఫైర్స్, కరెన్సీ. ఇవన్నీ కూడా యూనియన్ లిస్ట్కి సంబంధించినవి. తర్వాత స్టేట్ లిస్ట్కి వచ్చేసి పోలీస్, ఓన్లీ స్టేట్ వాళ్ళు మాత్రమే పోలీస్ సంబంధించి వాళ్ళు లాస్ చేయగలుగుతారు, స్టేట్ వాళ్ళే. దీంట్లో సెంట్రల్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇంక్లూడ్ అవ్వరు. నెక్స్ట్ ట్రేడ్ అనేది కూడా స్టేట్ లిస్టే. తర్వాత అగ్రికల్చర్ అనేది కూడా స్టేట్ లిస్ట్. ఇరిగేషన్ కూడా స్టేట్ లిస్ట్. కామర్స్ అనేది కూడా ఖచ్చితంగా స్టేట్ లిస్టే. ఇకపోతే లాస్ట్ కాన్కరెంట్ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్, దీంట్లో బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ రెండు కూడా ఇంక్లూడ్ అవుతాయి, రెండింటికి సంబంధించినవి ఉంటాయి. ఎడ్యుకేషన్లో ఏమన్నా నూతనమైన లాస్ తీసుకురావాలంటే కనుక అందులో సెంట్రల్లో అన్నా చేయొచ్చు, లేదా స్టేట్ అయినా కూడా చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఫారెస్ట్, తర్వాత మ్యారేజ్, తర్వాత అడాప్టేషన్ అండ్ సక్సెషన్. ఓకేనా. ఇవి ఈ లిస్ట్కి సంబంధించినవన్నీ కూడా జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి, బాగా చదవండి, రేపు ఎగ్జామినేషన్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఇన్ ఇన్ విచ్ స్టేట్ పారాద్వీప్, చూడండి పారాద్వీప్ పోర్ట్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఒడిస్సా. ఓకేనా. ఆన్సర్ వచ్చేసి ఒడిస్సా. పారాద్వీప్ అనే పోర్ట్ ఎక్కడ ఉందంట? ఒడిస్సాలో ఉంది. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. నెక్స్ట్, ముంబైలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు ఏంటంటే కనుక ఛత్రపతి శివాజీ మహారాజా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఛత్రపతి శివాజీ మహారాజా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకేనా. ఇది కూడా నోట్ చేసుకొని బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 1 మార్క్ అడగడానికి అవకాశం ఉంది. ప్లిబిసైట్ అంటే ఏంటంటే కనుక తెలుగులో ప్రజాసమ్మతి. ఉదాహరణకి ఏ డైరెక్ట్ ఓట్ బై విచ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఏ రీజన్ ఆర్ ఆస్క్డ్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఏ ప్రపోజల్. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా ఒక ప్రపోజల్ తీసుకొచ్చారనుకోండి, అంటే పలానాది ఏదైనా చేద్దాం, నిషేధిద్దాం అనుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తారు. ఓకే, ప్రజల అభిప్రాయాన్ని చెప్పడమే ప్లిబిసైట్, ప్రజాసమ్మతి అనమాట అది. ఓకేనా. అదే ప్రజాసమ్మతి, దాన్నే ప్లిబిసైట్ అంటాం. ఓకేనా. ప్రభుత్వాలు విధించినటువంటి ఏదైనా ఒక దానికి మనం ఓటు వేయడం, అంటే మనకు నచ్చిందా నచ్చలేదా అని చెప్పేసి ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడమే ప్లిబిసైట్. నెక్స్ట్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎప్పుడు జరిగింది? 1986లో జరిగింది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, 1986. నెక్స్ట్, న్యూ మ్యాంగ్లూర్ పోర్ట్ ఎక్కడ ఉంది? న్యూ మ్యాంగ్లూర్ పోర్ట్ ఎక్కడుందంటే కనుక గోవాలో ఉంది, గుర్తుపెట్టుకోండి. న్యూ మ్యాంగ్లూర్ పోర్ట్ గోవాలో ఉంది. ఓకేనా. మరి పారాద్వీప్ పోర్ట్ ఎక్కడ ఉంది? ఒడిస్సాలో ఉంది. ఓకేనా, ఒడిస్సాలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం, ఎగ్జాంపుల్స్ ఫర్ హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ అంటే కనుక ఒక పరిపాలన విధానం. హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ అంటే ఒక పరిపాలన విధానం, అంటే కేంద్రం నుంచి రాష్ట్రాలకి, రాష్ట్రాల నుంచి ఇంకా కింద ప్రాంతాలకి మనకి ఆ పరిపాలన అందడం అనమాట. దాన్ని హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ అంటారు. ఈ హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్కి ఎగ్జాంపుల్స్ ఏంటని అడగొచ్చు పబ్లిక్ ఎగ్జామినేషన్లో. ఇండియా ఒకటి, స్పెయిన్ ఒకటి, బెల్జియం ఒకటి, యునైటెడ్ కింగ్డమ్ ఒకటి. దీంట్లో ఇండియా అనేది మోస్ట్ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇండియా ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్. నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలా సార్లు అడుగుతున్నాడు. ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద ఉమెన్ టుడే. ఉమెన్స్ అనేవాళ్ళు ప్రస్తుతం సమాజంలో ఎటువంటి
ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పేసి క్వెషన్ అడగడం జరిగింది ఇక్కడ. మీరు ఓన్‌గా చాలావి ఇంకా అమ్మాయిలైతే మీకు తెలుసు కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా మీరు ఓన్‌గా ఎన్నైనా రాయొచ్చు పాయింట్స్ ఇందులో. అందులో నేను కొన్ని చెప్తాను ఇంపార్టెంట్‌వి. వేరియస్ కైండ్స్ ఆఫ్ హెరాస్మెంట్ చేస్తున్నారు. అలాగే ఎక్స్‌ప్లాయిటేషన్ వాళ్ళని దోపిడీ చేస్తున్నారు. అండ్ వైలెన్స్ అగైన్స్ట్ వుమెన్ ఆర్ గోయింగ్ ఆన్. ఓకే. హెరాస్మెంట్ జరుగుతుంది, ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది, వైలెన్స్ జరుగుతుంది. ఎవరి పైన? విమెన్స్ పైన. నెక్స్ట్ దే ఆర్ గెట్టింగ్ లో వేజెస్ వెన్ కంపేర్డ్ టు మెన్. ఓకేనా? వెన్ కంపేర్డ్ టు మెన్. అంటే మగవాళ్ళతో పోలిస్తే గనక ఈ విమెన్స్ అందరికి కూడా తక్కువ సాలరీ వస్తుంది. లో వేజెస్ అంటే సాలరీ అన్నమాట. తక్కువ సాలరీ వస్తుంది. సో, అది వన్ ఆఫ్ ది ప్రస్తుతం విమెన్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్‌లో. తర్వాత నాట్ గివింగ్ మచ్ ఇంపార్టెన్స్ ఇన్ పాలిటిక్స్. పాలిటిక్స్‌లో ఎప్పుడు కూడా మెన్స్‌కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తప్ప విమెన్స్‌కనేది ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఓకేనా? నెక్స్ట్ దే ఆర్ హరాస్డ్ అట్ వర్క్ ప్లేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎక్కడైనా జాయిన్ అయ్యారు. సో, మీకు ప్రమోషన్ కావాలంటే వాళ్ళని హరాస్ చేస్తున్నారు. మీరు పలానాది చేయాలి. లేదా పలానాది ఇవ్వాలి. ఇలా చెప్పేసి హరాస్మెంట్ చేస్తున్నారు. సో, వర్క్ ప్లేసెస్‌లో హరాస్మెంట్ అనేది ప్రస్తుత కాలంలో చాలా ఎక్కువగా ఉంది. తర్వాత దే ఆర్ మెనీ సైబర్ క్రైమ్ అగైన్స్ట్ విమెన్స్. విమెన్స్‌కి అగైన్స్ట్‌గా సైబర్ క్రైమ్స్ చాలా ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా ప్రస్తుతం విమెన్స్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకేనా? ఇంకా మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా మీ ఎగ్జామినేషన్‌లో పాయింట్స్ పెట్టండి. ఫుల్ మార్క్స్ పడతాయి. నెక్స్ట్ మల్టీ పార్టీ సిస్టమ్‌కి ఎగ్జాంపుల్ ఏంటని అడగొచ్చు ఎగ్జామినేషన్‌లో. మల్టీ పార్టీ సిస్టమ్‌కి ఎగ్జాంపుల్ ఏంటంటే గనక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియా. ఇంకా చూసుకుంటే జర్మనీ ఒకటి, ఫ్రాన్స్ ఒకటి, బ్రెజిల్ ఒకటి. ఇవి కూడా మల్టీ పార్టీ సిస్టమ్ కిందకి వస్తాయి. అయితే మల్టీ పార్టీ సిస్టమ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీకి సపోర్ట్ సరిపోలేదు. అప్పుడు ఇంకో పార్టీ సహాయం తీసుకొని ఒక కూటమిగా ఏర్పడి ఆహ్, ఎన్నికలకి గెలవాలనమాట. ఎన్నికలకి వెళ్ళడం. ఓకేనా? 1 లేదా 2 పార్టీలు ఒక పదవి కోసం లేదంటే గవర్నమెంట్ కోసం పోటీ పడడమే ఈ మల్టీ పార్టీ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మన కూటమి ఉంది ఇక్కడ. కూటమిలో బీజేపీ ఉంది. టీడీపీ ఉంది. జేఎస్‌పీ ఉంది. జనసేన ఉంది. ఇది కూటమి గదా! ఇదే మల్టీ పార్టీ సిస్టమ్. ఓకేనా? తర్వాత మీకు నేషనల్ పార్టీస్‌కి ఎగ్జాంపుల్ అడగొచ్చు. నేషనల్ పార్టీస్‌కి ఎగ్జాంపుల్ అడగొచ్చు. సో, ఎగ్జాంపుల్ అడిగినప్పుడు మీరు బీజేపీ ఒకటి గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఇవి మీకు ఇంపార్టెంట్ కీ పాయింట్స్. సో, తర్వాత మీకు ఇలా ఒక టేబుల్ ఇస్తాడో, లేదంటే ఇలా పై చార్ట్ ఇస్తాడు. పై చార్ట్ ఇచ్చి దీన్ని మీరు బాగా అనాలిసిస్ చేయండి, అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి మీరు కామెంట్ చేయండి అని అడుగుతాడనమాట. ఓకేనా? మీరు లేదా అబ్జర్వేషన్స్ రాయండి అని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏమిచ్చాడు ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇయర్ ఒకటిచ్చాడు. ప్రైమరీ సెక్టార్ ఒకటి, సెకండరీ సెక్టార్, టెరిటరీ సెక్టార్. ఈ మూడింటిలో ఉన్నటువంటి ఈ మూడింటిలో మనకి 2000 ఇయర్‌లో జీడీపీ ఎంతుంది? 2013లో జీడీపీ ఎంతుంది? మొత్తం ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అదేది పై చార్ట్‌లో అదే రూపంలో ఇవ్వడం జరిగిందిక్కడ. ఇక్కడ బ్లూ కలర్‌లో ఉన్నదంతా కూడా ప్రైమరీ సెక్టార్ నుంచి నమోదైనటువంటి జీడీపీ. ఓకేనా? ఆరెంజ్ కలర్‌లో ఉన్నదంతా కూడా ఇక్కడ ఆరెంజ్ కలర్‌లో ఉన్నదంతా కూడా సెకండరీ. ఇక్కడ మనం చూడండి ఇక్కడ ఈ కలర్‌లో ఉంది కదా! సిమెంట్ కలర్. ఈ కలర్‌లో ఉన్నదంతా కూడా టెరిటరీ. ఓకేనా? గ్రే కలర్‌లో ఉండేది. ఓకే. ఇక్కడ ఇచ్చేసాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది ఇక్కడ చూడు ఎలా రాసాడు ఇక్కడ పాయింట్. జీడీపీ ఫర్ ద 2000 ఈస్ 2,34,000 క్రోర్స్. ఓకేనా? ఇప్పుడు 2000 అంటే ఇదే కదా! ఇదంతా కూడా కలిపితే ఎంతొస్తుంది జీడీపీ మనకి 2,34,000 క్రోర్స్ వస్తుందంట. అదే జీడీపీ 2013కి ఎంతొస్తుందంట? 50 ఆహ్ 57,42,500 క్రోర్స్ అంతొస్తుంది. అంటే ఇవన్నీ కౌంట్ చేస్తే మనకి అంత లిస్ట్ వస్తుంది. అవునా జీడీపీ? నెక్స్ట్ ఇప్పుడు జనరల్‌గా అది రాసాం. అది రాసిన తర్వాత ఏది ఎక్కువుంది? అంటే ఇప్పుడు 2000లో సెకండరీ ఎక్కువుందా? టెరిటరీ ఎక్కువుందా? లేదంటే ప్రైమరీ ఎక్కువుందా? అవి ఆ పాయింట్స్ మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. సెకండ్ పాయింట్ చూడండి. ద షేర్ ఆఫ్ టెరిటరీ సెక్టార్ ఇన్ జీడీపీ ఇంక్రీజ్ వెరీ లార్జ్‌లీ. ఇందులోని కూడా గ్రే కలర్ ఎలా ఉంది? ఎక్కువగానే ఉంది కదా! ఓకే. ఇప్పుడు ఏమైంది టెరిటరీ సెక్టార్‌లో జీడీపీ అనేది చాలా ఎక్కువగా నమోదైంది. అదే పాయింట్ ఇక్కడ రాసాడు. నెక్స్ట్ ద షేర్ ఆఫ్ సెకండరీ సెక్టార్ ఇన్ జీడీపీ ఇన్ 2000 వాస్ లోయెస్ట్ అట్ ద 3 సెక్టార్స్. ఇక్కడ చూడండి. 2000లో ఉన్నటువంటి ఆహ్, ఇక్కడ సెకండరీ సెక్టార్ అంటే ఆరెంజ్ కదా! ఇది మూడింటితో పోలిస్తే గనక తక్కువ నమోదైంది జీడీపీ ఈ సెకండరీలో అని చెప్తున్నాడు. అంతే కదా మరి. ఇదేమో 1,33,000 ప్లస్ ఉంటాయి. ఇదేమో 52,000 ఉంటాయి. ఇదేమో 48. సో, ఇదే తక్కువ కదా సెకండరీ.
ద షేర్ ఆఫ్ ప్రైమరీ సెక్టర్ ఇన్ జీడీపీ ఇన్ 2000 వాస్ లోయెస్ట్. ఇక్కడేముంది? ఇక్కడ ప్రైమరీ తక్కువుంది. ఇక్కడ సెకండరీ తక్కువుంది. అదే పాయింట్స్ రాసాడనమాట. సో, ఇక్కడ ఏమున్నాయో మీరు అవే విపులంగా అనాలిసిస్ చేసి మీరు రాయడమే. ఓకేనా? నేను ఆల్రెడీ క్రియేటివ్ స్కిల్స్ అనే పీడీఎఫ్ పెట్టడం జరిగింది మన వాట్సాప్ ఛానెల్‌లో. మీరు అవన్నీ కూడా జాగ్రత్తగా ఒకటికొకటి చూసుకొని ప్రాక్టీస్ చేయండి. 5 పేపర్స్‌లో ఉన్నటువంటి ఇలాంటివన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా వాటిలోంచి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒకవేళ రాకపోతే సంగతి ఫస్ట్ అక్కడ ఏమిచ్చాడో దాని గురించి రాయండి ఒక 2 పాయింట్లు. అక్కడ ఏమిచ్చాడో దాని గురించి రాసిన తర్వాత అందులో ఉన్న ఒక్కొక్క దాని గురించి మీరు విపులంగా వర్ణిస్తూ రాస్తే సరిపోద్ది క్వెషన్. ఓకేనా? 4 మార్క్ క్వెషన్ కాబట్టి. చూడొచ్చక్కడ. ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు స్టార్ట్ అయిందని అడుగుతాడు ఒకవేళ బిట్ అడిగితే గనక. సో, 1914లో స్టార్ట్ అయింది. మళ్ళీ 1918 వరకు జరిగింది. ఓకేనా? 4 ఇయర్స్ జరిగింది మొత్తం ఫస్ట్ వరల్డ్ వార్ అంతా గూడా. 1914లో స్టార్ట్ అయింది. 1918లో ఎండ్ అయింది. మరి సెకండ్ వరల్డ్ వార్ మనోళ్ళు తెలియక వెంటనే 1919 అని పెట్టేస్తారు. వెంటనే కాదు జరుగుతా 1939-1945 వరకు జరిగింది. ఓకేనా? 1939 నుంచి 1945 వరకు కూడా సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. ఇదే 1945లో మనకి యుఎన్ఓ అనేది ఫార్మ్ అయింది. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. ఇదే యుఎన్ఓ 1945లో అక్టోబర్ 24ని అక్టోబర్ 24ని అది ఏర్పడిందనమాట యుఎన్ఓ అనేది. ఓకేనా? అలాగే 1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. క్విట్ ఇండియా మూవ్‌మెంట్. ఓకేనా? 1930లో సాల్ట్ సత్యాగ్రహ జరిగింది. ఓకే. ఇవన్నీ కూడా కీ పాయింట్స్. ఇంకా నాకేమన్నా రేపు రావడానికి ఎగ్జామినేషన్‌లో రావడానికి ఏమన్నా అనిపిస్తే గనక నేను ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. టెన్షన్ ఏం పడొద్దు. నేను మొత్తం ఆహ్, ఆల్‌మోస్ట్ అన్ని మెటీరియల్స్ కూడా నేను పెట్టడం జరిగింది. మన వాట్సాప్ ఛానెల్‌లో చూస్తే మీరు మార్నింగ్ నుంచి కూడా చాలా గట్టిగా అప్‌లోడ్ చేశాను. సో, మీరు అవన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని మీరు చదివినట్లయితే వాటి నుంచే ఎక్కువ రావడానికి అవకాశం ఉంది కాబట్టి నేనేదైతే 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్స్ ఇచ్చానో మీరు అవన్నీ కూడా జాగ్రత్తగా క్లియర్ చేసేసుకోండి. ఓకేనా? అస్సలేం టెన్షన్ పడొద్దు. అవన్నీ చదువుకోండి. వాటి నుంచే వస్తది. పేపర్ కూడా పేపర్ కష్టంగా వస్తది. ఇలాంటివి మీరు పట్టించుకోవద్దు. మీరు చదవండి ఫస్ట్ అంతే. మీరు చదవండి. చదవడం మీ బాధ్యత. ఆ రిజల్ట్ అనేది భగవంతుడు చూసుకుంటాడు. ఓకేనా? బాగా చదవండి. ఫర్దర్ అప్డేట్‌తో నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. స్టే ట్యూన్ టు బ్యాక్‌లాగ్స్ బాబు యూట్యూబ్ ఛానల్. వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్.